ఎంత ప్రార్థన చేసినా జవాబు రావడం లేదని నిరుత్సాహ స్థితిలో ఉన్నావు కదా. నేను బాగానే ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు జవాబు మాత్రం రావడం లేదని నిరుత్సాహ స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, మన జీవితాల్లో చాలాసార్లు దేవుడు మౌనంగా ఉన్నాడా ఏమి? మనం ఇంతగా ప్రార్థన చేస్తున్నాము, కానీ దేవుడు ఎందుకు జవాబు ఇవ్వడం లేదు? నేను నమ్మకంగా ఉన్నాను, దేవునికి ప్రార్థన చేస్తున్నాను, మంచి భక్తిని కలిగి ఉన్నాను, అయినా నేను ప్రార్థన చేస్తుంటున్నప్పటికీ జవాబు ఆలస్యం అవుతుంది. ఇంతకీ దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా? నేను ఇంకా సమస్యలోనే కూరుకొని పోవాలా? దేవుడు నాకు జవాబు అంటే ఇవ్వడా? ఇవన్నీ ప్రశ్నలు ఒకవేళ నీలో మెదులుతున్నట్లయితే, దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందో దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి వినే ప్రయత్నాన్ని చేద్దాం. దేవుడు మన జీవితాలలో జవాబును ఆలస్యం చేస్తున్నాడంటే దేవునికి ఒక ఉద్దేశం అన్నటువంటి ఉన్నది. ఆ ఉద్దేశము నెరవేర్చుట కొరకు కొన్నిసార్లు మన జీవితాలలో దేవుని యొక్క జవాబు ఆలస్యం అవుతుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు మన జీవితాలలో జవాబు ఆలస్యం చేస్తున్నాడంటే దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశము, ఆ ప్రణాళిక మన పట్ల దేవుడు నెరవేర్చట కొరకే కొన్నిసార్లు మనకు జవాబును ఆలస్యం చేస్తూ ఉంటాడు. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మన ప్రార్థన వింటలేడేమో అని మనం వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. మనము దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నాకు జవాబు ఇవ్వడం లేదని చెప్పేసి మనము వెంటనే ప్రార్థన చేయడం కూడా ఎట్టి పరిస్థితుల్లో మనము ఆపకూడదు. ఎందుకంటే ఈ వాక్యంలో మనం చూస్తున్నాము, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయి అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే మన జీవితాలలో మనం ఆశించినటువంటిది దేవుడు తప్పక చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మేలుకరమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు నీ పట్ల చేయడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. అయితే జవాబు ఆలస్యం అవుతుందని చెప్పేసి కొన్నిసార్లు మనం నిరుత్సాహపడతా ఉంటాం. నిరుత్సాహపడక మేలు కొరకు దేవుడు ఏదైతే మన పట్ల ఉద్దేశించాడో, ఏదైతే నిర్ణయించాడో, అది నిర్ణయించిన సమయానికి తప్పక నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా జవాబును ఇస్తాడు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము, యోసేపు జీవితాన్ని కనుక మనం చూస్తే వెంటనే మరి ఐగుప్తు దేశానికి నాయకుడు అవ్వలేదు, కొంత సమయం పట్టింది. కానీ ఆ సమయం అంతట్లో కూడా దేవుడు యోసేపును చక్కగా ప్రిపేర్ చేస్తూ వచ్చాడు. ఒక బానిసగా ఉన్నాడు, ఒక చెరసాల అనుభవము, బానిస అనుభవము, ఇవన్నీ కూడా మరి దాటుకుంటూ వచ్చేసరికి దేవుడు తగిన సమయంలో యోసేపును ఉన్నత స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా జవాబు రావడం లేదని నువ్వు కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఒకసారి యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ప్రతికూల పరిస్థితిని దాటుకుంటూ వచ్చిన తర్వాత దేవుడు ఒక ఉన్నత పొజిషన్ను యోసేపుకు అనుగ్రహించాడు. ఈరోజున నీ పట్ల కూడా దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక ఉద్దేశము తప్పక అది నెరవేరుతుంది. అయితే నెరవేరేంత వరకు కూడా ఓపికతో నీ విశ్వాసంలో నువ్వు కొనసాగాలని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. దేవుడు ఎందుకు మరి ఆలస్యం చేస్తున్నాడు అంటే, తప్పక ఆయన చేసినటువంటి వాగ్దానము నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అబ్రహాము జీవితంలో మనం చూస్తాం, తనకు వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తానని చెప్పేసి. కొంత సమయం పట్టింది. దేవుడు చేసిన వాగ్దానము తప్పక తన జీవితంలో నెరవేరుతుందన్న ఒక ఆశ, ఒక విశ్వాసము, ఒక నమ్మకం కలిగి అబ్రహాం ముందుకెళ్ళాడు. అయ్యో ఆలస్యం అవుతుంది కదా ప్రభు అని చెప్పేసి ఏ రోజు ప్రశ్నించలేదు. కానీ తప్పక దేవుడు అబ్రహాంతో చేసిన వాగ్దానం తప్పకుండా నెరవేర్చాడు. కాబట్టి ప్రియమైన వారలారా, జవాబు ఆలస్యం అవుతుంది, నా ప్రార్థనకి జవాబు రాదా అన్నటువంటి నిరుత్సాహ స్థితిలో ఉండక, విశ్వాసంలోనూ, ప్రార్థనలోనూ, వాక్య ధ్యానంలోనూ, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కొనసాగుతూ ఉన్నట్లయితే, ఆ క్రమాన్ని నువ్వు తప్పక పాటిస్తూ ముందుకెళ్ళినట్లయితే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయంలో, ఆయన సమయంలో నీకు జవాబునిస్తాడు.
మాట ఇచ్చినటువంటి దేవుడు మాట తప్పనివాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి నిరుత్సాహపడక, ప్రార్థన ఆపివేయక, దేవునికి దూరం అవ్వక, భక్తిలోనూ ప్రార్థనలోనూ విశ్వాసంలోనూ కొనసాగుతూ నువ్వు ముందుకు వెళ్తున్నట్లయితే దేవుడు నీ కొరకు నిర్ణయించిన సమయంలో తప్పక నువ్వు ఆశించినటువంటి జవాబును నీ జీవితంలో ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆశగా ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానని చెప్పేసి దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రోజున జవాబు ఆలస్యమైందని చెప్పేసి, నువ్వు ఆశించింది దేవుడు ఇంకా ఇవ్వట్లేదని చెప్పేసి నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు. దేవుని వైపు చూడు, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు అన్నటువంటిది ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నిర్ణయించిన సమయంలో దేవుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో, దేవుడు నీ కొరకు ఏదైతే నిర్ణయించాడో ఆ నిర్ణయించిన సమయంలో నువ్వు తప్పక ఆ జవాబును పొందుకుంటావు. అటు కృప దేవుడు నీ జీవితంలో అనుగ్రహించును గాక. ఆమేన్.